అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో వచ్చిన పరిశుద్ధాత్మ 120 మంది మీదకి, 12 మంది మీదకి, కొర్నేలి వాళ్ళ ఇంటి మీదకి, ఫిలిప్పు చేసినటువంటి పరిచర్యలో ఉన్న వాళ్ళకు వచ్చిన పరిశుద్ధాత్మ ఏం చేయటానికి వచ్చాడు? ఈ 50వ రోజు, డే ఆఫ్ పెంటెకోస్ట్ రోజునే దేవుడు పరిశుద్ధాత్మను పంపించటంలో సంఘానికి ఏ రహస్యం చెప్తున్నాడు, ఏ రహస్యాన్ని బోధిస్తున్నాడు? 50వ రోజున మందిరములోనికి నువ్వు పండించిన ఫలాలు, నువ్వు పండించిన ధాన్యం తీసుకొని దేవుని మందిరంలోకి రావాలి. పరిశుద్ధాత్మని 50వ రోజు ఎందుకు పంపించాడో తెలుసా? ఈ పరిశుద్ధాత్మ భూలోకానికి వచ్చి స్పిరిచువల్ అగ్రికల్చర్ చేసి, ఆత్మ సంబంధమైన వ్యవసాయం చేసి, ఇక్కడ ఫలాలు, ఆత్మ ఫలాల్ని తీసుకొని, ఆత్మ హార్వెస్ట్ని అంటే పంటను తీసుకొని ఈయన ఎక్కడికి తీసుకెళ్ళాలి? పరలోకానికి తీసుకెళ్ళాలి. పంటను మందిరములోకి తెచ్చినట్లు ఆత్మ సంబంధమైనటువంటి ఈ మనుషులను, ఈ యొక్క దేవుని ఫలములుగా ఉన్నటువంటి ఈ సంఘాన్ని, సిద్ధపరిచిన ఈ పంటని ఎక్కడికి తీసుకెళ్ళాలి? పరలోకానికి తీసుకెళ్ళేటువంటి కాన్సెప్ట్ని తెలియచేయటం కోసం 50వ రోజున పంపించి ఈ పని చేస్తున్నాడు. రేపు మనందరినీ కూడా సిద్ధపరచబడిన ఈ సంఘాన్ని పరలోకం తీసుకెళ్లేది పరిశుద్ధాత్మ. దేవునికి స్తోత్రం. ఇక్కడ యాపిల్స్, బనానాసు, ఫ్రూట్స్ కాదు, అంతకంటే దేవునికి ఇష్టమైన ఆత్మ ఫలాలు. చెప్పండి ఏమిటి? ప్రభు యొక్క హార్వెస్ట్, ప్రభు యొక్క పంట పరలోక రాజ్యంలో ప్రవేశిస్తుంది. మనం చెప్పాను కదా, దిస్ ఇస్ ద వర్క్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముని క్రియ. దేవదూతలేమో పడిపోయారు హెవెన్లో నుంచి. దేవుని నివాసం మనుషులతో కూడా ఇప్పుడు మనుషులతో దాన్ని రీప్లేస్ చేస్తున్నాడు. రేపు మనందరం ఎక్కడ ఉంటాం? హెవెన్లో దేవునితో ఉంచటానికే 50వ రోజున పరిశుద్ధాత్మని పంపించాడు. సో దాట్ యు మే రికగ్నైజ్ 58th డే ఆఫ్ పెంటికోస్ట్. ద పర్పస్ ఆఫ్ ఇట్ ఏంటి అంటే, మరలా తిరిగి ట్రెజర్ని అక్కడికి తీసుకొని వెళ్ళాలి. రేపొద్దున ఆ కానుకవి, ఆ పంటవి, ఆ ద్రాక్షవి, ఆ యాపిల్వి. చెప్పండి యాపిలో నేనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. డే ఆఫ్ పెంటికోస్ట్. ద పర్పస్ ఆఫ్ ఇట్ ఏంటి అంటే, మరలా తిరిగి ట్రెజర్ని అక్కడికి తీసుకొని వెళ్ళాలి. రేపొద్దున ఆ కానుకవి, ఆ పంటవి, ఆ ద్రాక్షవి, ఆ యాపిల్వి. చెప్పండి యాపిలో నేనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.